and welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, Ramadevi. Vectors మనం బ్రిడ్జ్ కోర్స్లో వెక్టార్స్ స్టార్ట్ చేసుకున్నాము బికాస్ వెక్టార్స్ ఎంత వాల్యుబుల్ మీకు తెలుసు. సో పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఈ రోజు క్లాస్ ఏంటి అంటే రిజాల్వింగ్ అ వెక్టార్. సో ఒక వెక్టార్ని ఎలా రిజాల్వ్ చేయాలి అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లో ప్రతి చాప్టర్లో, సెకండ్ ఇయర్లో ప్రతి చాప్టర్లో ఎక్కడైతే వెక్టార్స్ వస్తాయో మనకి అక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అనేది వాడతాము. సో ఇది కంపల్సరీగా చూడాలి. డు నాట్ మిస్ దిస్ అట్ ఆల్. ఇక్కడ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టాను చూడండి. ఇందులో ఒక కార్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద వెళ్తోంది. ఓకే, సో కార్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద వెళ్తోంది. ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees హియర్. కార్ మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్, రెండోది వెయిట్ ఆఫ్ ది కార్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, వెయిట్ ఆఫ్ ది కార్ అనేది వెక్టార్ క్వాంటిటీ. బేసికల్గా రెండు ఫోర్సెసే కదా, ఫోర్స్ డ్యూ టు ఫ్రిక్షన్, ఫోర్స్ డ్యూ టు గ్రావిటేషన్. ఈ రెండిటి మధ్యలో కొంత యాంగిల్ ఉంది. సో ఇలాంటి వాటిని సాల్వ్ చేయడానికి వెక్టార్ ఎడిషన్ ఫార్ములా కాకుండా ఇంకేమైనా మనం వాడచ్చా అంటే రిజాల్వింగ్ అ వెక్టార్. సో ఇది మనం ఒకసారి దీనిని అబ్జర్వ్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో రిజల్యూషన్ ఆఫ్ అ వెక్టార్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. మనకి ఎన్ని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఉంటాయంటే బేసికల్గా 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్, 3 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఏం లేదు, ఎక్స్, వై, జెడ్. ఓన్లీ ఎక్స్ వైని కన్సిడర్ చేస్తే 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. జెడ్ కూడా కన్సిడర్ చేసామనుకోండి, మీకు తెలుసు కదా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డెఫినేషన్ చూసేద్దాం. రిజల్యూషన్ ఆఫ్ అ వెక్టార్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ obtaining the component of a vector which when combined, తెలుగులో చెప్తాను నేను, according to the laws of vector addition produce given vector. మనకి ఇచ్చిన వెక్టార్కి 2 కాంపోనెంట్స్ ఆర్ 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేయొచ్చు. అయితే అలా ఎలా పడితే అలాగే డివైడ్ చేయొచ్చు కదా అని మనకి యాపిల్ ఇవ్వగానే 2 ముక్కలు కట్ చేస్తా, 3 ముక్కలు కట్ చేస్తా అన్నట్లుగా కాకుండా వెక్టార్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఎన్ని ముక్కలుగా ఏ డైరెక్షన్స్లో మనం రిజాల్వ్ చేయాలి. రిజాల్వింగ్ అంటే విడగొట్టడం. సో ఒక వెక్టార్ని 2 కాంపోనెంట్స్ లేదా 3 కాంపోనెంట్స్గా విడగొడతాం. అయితే దానికి వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అంటే మళ్ళీ ఆ కాంపోనెంట్స్ని ఎలా కలపాలి అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. నువ్వు ఏదైతే కాంపోనెంట్స్గా వెక్టార్ని విడగొట్టావో, రిజాల్వ్ చేసావో ఆ కాంపోనెంట్స్ని మళ్ళీ లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్తో మాత్రమే కంబైన్ చేస్తే నీకు గివెన్ వెక్టార్ అనేది తిరిగి వస్తుంది. సో నీకు ఇచ్చిన వెక్టార్ని కాంపోనెంట్స్గా ఎలా రిజాల్వ్ చేయాలి, మళ్ళీ ఆ కాంపోనెంట్స్ని లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ప్రకారం కంబైన్ చేస్తే కనుక తిరిగి అదే వెక్టార్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఇప్పుడు రిజాల్వింగ్ ఇంటూ 2 కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ రిజాల్వింగ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. రిజాల్వింగ్ ఏ వెక్టార్. ఎవరిని రిజాల్వింగ్ ఏ వెక్టార్. ఓకే, సో రిజాల్వింగ్ ఏ వెక్టార్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో 2 కాంపోనెంట్స్ అంటే బేసికల్గా ఎక్స్, వై మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో దీనికి ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని డ్రా చేద్దాం. దిస్ ఈస్ వై యాక్సిస్ మనకి తెలుసు, దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఐఎమ్ కన్సిడరింగ్ అ పొజిషన్ వెక్టార్. ఒక పొజిషన్ వెక్టార్ అంటే ఏంటి? ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ యొక్క పొజిషన్ని చెప్పే వెక్టార్, దానినే మనం పొజిషన్ వెక్టార్ అంటాం. సో లెట్ us కన్సిడర్ దేర్ ఈస్ అ పాయింట్ ఆర్. ఓకే, ఆరిజిన్ ఇది ఓ. సో ఇది ఆరో మార్క్ పెడితే ఏమైంది? ఓఆర్ బార్. దీనినే స్మాల్ లెటర్ ఆర్ బార్ అని కూడా రాసుకుందాం. ఇక్కడ మనం కన్సిడర్ చేసేది ఏంటంటే ఓఆర్ బార్ అన్న ఆర్ బార్ అన్న ఒకటే, నేమ్స్ డిఫరెంట్ నేమ్స్. ఇప్పుడు మనం చూడండి, మనకి ఉండడం ఏమో ఒక పేరు శ్రీనివాస్ అని ఉంటుంది, కానీ ఇంట్లో ఏమో బుజ్జి అని పిలుస్తారు కదా, అలా అనమాట. సో ఓఆర్ బార్ అన్న ఆర్ బార్ అన్న ఒకటే, అదొక పొజిషన్ వెక్టార్. ఇప్పుడు దీనిని 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. అయితే ఈ పొజిషన్ వెక్టార్ అనేది ఎప్పుడైతే ఒక వెక్టార్ ఉందో దానికి డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ అంటే ఏం చెప్పాను? డైరెక్షన్ అంటే ఒక వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో మేక్ చేసే యాంగిల్. సో ఓఆర్ బార్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే తీటా. తీటా ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద పొజిషన్ వెక్టార్ ఓఆర్ బార్. ఓకే, సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు దీనిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయడానికి ఐ విల్ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్. ఓకే, ఐ విల్ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ అండ్ ఈ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్ మీద మెజర్ చేస్తున్నాం కాబట్టి ఒక్క నిమిషం. ఓకే,
ఈ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్ మీద మెజర్ చేస్తున్నాం కాబట్టి ఈ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుందాము. ఈ డిస్టెన్స్ వై యాక్సిస్ మీద మెజర్ చేస్తాం కాబట్టి ఈ డిస్టెన్స్ని వై అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం చేయబోయే పద్ధతి ఏంటి, ఆర్ బార్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నాము. అవి కూడా 2 perpendicular components. One component will be along x axis, other component will be along y axis. So R bar ni ela resolve చేస్తారు అంటే one component is along x axis, another component is along y axis. So ఇది along x axis, ఇది along y axis. ఇప్పుడు వీటికి కూడా ఒక్కసారి మనం పేర్లు పెట్టేసుకుందాము. Just I am naming it as A and this I am naming it as B పాయింట్. ఓకే, ఎందుకంటే దీని లెంత్ ఎంత ఉందో అదే లెంత్లో మనం ఇక్కడ మెజర్ చేస్తాము. ఓకే, పోనీ ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా ఇంకా చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఓఆర్ బార్ని నేను ఎలా రాయొచ్చు అంటే 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నాను కదా. ఆ 2 కాంపనెంట్స్ ఏంటి అంటే ఓఏ బార్ ప్లస్ ఓబి బార్. ఓకే, సో డెఫినేషన్ ప్రకారం వెళ్దాం. డెఫినేషన్ ప్రకారం ఆ 2 కాంపనెంట్స్ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఆ రెండింటిని మళ్ళీ వెక్టోరియల్ ఎడిషన్ చేసినప్పుడు గుర్తుంది కదా, లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ ఉపయోగించి మాత్రమే వాటిని కలిపితే, అంటే ఓఏ బార్ అనేది ఒక కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్, ఇంకొకటి ఓబి బార్ అనేది ఇంకో కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్, ఓఏ బార్ ఓబి బార్ తీసుకున్నాము. ఇది సేమ్ తెలుసు కదా. అలాగే ఈ డిస్టెన్స్ కూడా సేమ్. సో ఇప్పుడు నేను ఓఏ బార్ని ఓబి బార్ని వెక్టార్ ఎడిషన్ చేసినప్పుడు నాకు తిరిగి ఓఆర్ బార్ వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఇప్పుడు ఓఏ బార్ ఓబి బార్ని ఎలా చదువుతారు అంటే ఓఏ బార్ ఇస్ ద హారిజాంటల్ కాంపనెంట్ ఆర్ ద కాంపనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓబి బార్ అనేది ద కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్ అలాంగ్ వై యాక్సిస్. అయితే ఇంకొంచెం ఈజీ చేయడం కోసం మీకు అర్థమయ్యేలాగా ట్రిగ్నోమెట్రీలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తోంది కదా. రైట్ యాంగిల్ ఉంది అంటే సైన్ తీటా కాస్ తీటాలు టాన్ తీటాలు రాసుకోవచ్చు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఆర్ఏ కన్సిడర్ చేద్దాం. సైన్ తీటా వాల్యూ ఏంటి రాసుకోండి. సైన్ తీటా అంటే ఏంటి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నేను ఏం చెప్పాను, సైన్ తీటాలు కాస్ తీటాలు వాడేటప్పుడు ఖచ్చితంగా మాగ్నిట్యూడ్ మాత్రమే రాయాలి, గుర్తుందా లేదా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఏమొచ్చింది, వై బై ఆర్. ఇక్కడి నుంచి వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా వచ్చిందా, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కాస్ తీటా వాల్యూ ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఎక్స్ బై ఆర్, ఇక్కడి నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా వచ్చిందా. కానీ మనకు వచ్చినవేంటి, మాగ్నిట్యూడ్స్. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఎక్స్ అనేది ఏ డైరెక్షన్కి మనం ఎక్స్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏ యూనిట్ వెక్టార్ వాడతాము, ఐ క్యాప్, గుర్తుంది కదా. వై డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏ యూనిట్ వెక్టార్ వాడతాము, జే క్యాప్. సో ఒక్కసారి ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కొంచెం లైట్గా వింటే అదే అర్థమైపోతుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి అంతే. సో ఇప్పుడు నేను కెన్ ఐ రైట్ ఆర్ బార్ యాజ్, ఇందాక ఓఆర్ బార్ టర్మ్స్లో రాశాను, ఇప్పుడు ఆర్ బార్ టర్మ్స్లో రాస్తున్నాను, రెండు ఒకటే, రైట్. సో స్మాల్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు కెన్ ఐ రైట్ ఎక్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ రాసుకోవచ్చా లేదా. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అలాంగ్ ఐ క్యాప్ డైరెక్షన్ అంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, వై అనేది ఏ డైరెక్షన్లో ఉంది, అలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్. సో వై జే క్యాప్ అని రాసుకోవచ్చు కదా ఆర్ బార్ అనే పొజిషన్ వెక్టార్ని. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఎంత వచ్చింది, ఆర్ నాట్, ఎక్స్ ప్లేస్లో ఎస్, రెండు ఆర్ సైన్ తీటాలు రాస్తాను, ఎవరు చెప్పలేదు నాకు. ఓకే, దిస్ ఇస్ ఆర్ కాస్ తీటా కదా, ఆర్ కాస్ తీటా. హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు కాస్ తీటా ఉంటుంది. హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ ఆల్వేస్ కాస్, బికాస్ కాస్ అనేది అడ్జసెంట్ సైడ్ కదా. కాస్ అనేది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఆర్ కాస్ తీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ తీటా ఇంటూ జే క్యాప్. ఇదేంటిది, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఆర్ కాస్ తీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ తీటా ఇంటూ జే క్యాప్. ఇప్పుడు వెక్టార్ ఎడిషన్ అప్లై చేయొచ్చు అన్నప్పుడు అకార్డింగ్ టు వెక్టార్ ఎడిషన్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు
అండర్ స్క్వేర్ రూట్ ఆర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ సైన్ థీటా హోల్ స్క్వేర్, అంతే కదా. ఐజే ఆర్థోగోనల్ వెక్టార్స్లో ఉన్నప్పుడు ఆర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ సైన్ థీటా హోల్ స్క్వేర్, మీకు ఆర్ వచ్చేసిందా లేదా చూసుకోండి. సో ఇది కరెక్ట్ అనమాట మనం రాసింది. సో దిస్ ఈజ్ హౌ వీ రిజాల్వ్ ఏ వెక్టార్ ఇంటూ టూ రెక్టాంగులర్ కాంపనెంట్స్. టూ రెక్టాంగులర్ కాంపనెంట్స్లో మీరు బాగా హైలైట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మనం ప్రాబ్లమ్స్లో ఎక్కువగా వాడే రీజియన్. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ని ఏమంటారు వైని ఏమంటారు మనకు క్లియర్గా తెలియాలి. మన ఆర్ సైన్ థీటా, ఎక్స్ అంటే ఆర్ కాస్ థీటా, వై అంటే ఆర్ సైన్ థీటా. ఎక్స్ అన్నా ఆర్ కాస్ థీటా అన్నా ఒకటే, వై అన్నా ఆర్ సైన్ థీటా అన్నా ఒకటే, రైట్. సో ఎక్స్ని ఏమంటాము అంటే హారిజాంటల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్. ఓకే, ఎక్స్ ఐ క్యాప్ అని రాసుకోవచ్చు, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్. అలాగే వైని ఏమంటారు అంటే వర్టికల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్. సో ఇక్కడ బేసికల్గా మనం ఏం చేసాము అంటే ఆర్ బార్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసాము. ఆ టూ కాంపోనెంట్స్ ఎలా ఉండాలి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో వన్ విల్ బి అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అదర్ వన్ విల్ బి అలాంగ్ వై యాక్సిస్, కంపల్సరీగా కదా. రెండు కాంపోనెంట్స్ ఉండాలి, అవి కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ ఉంటాయి. సో ఈ ఓఏ కానీ ఎక్స్ కానీ దీన్ని ఏమని చదువుతాము, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్ లేదా కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. వై అనే దాన్ని ఎలా చదువుతాం లేదా ఓబీ బార్ని ఎలా చదువుతాము, కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్ అలాంగ్ వై యాక్సిస్ లేదా వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ బార్. సో ఇలా చదువుతాము. ఇది మనము హారిజాంటల్ టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసినప్పుడు. అలా కాకుండా త్రీ కాంపోనెంట్స్గా కూడా రిజాల్వ్ చేయొచ్చు కదా మనము. సో వీ కెన్ రిజాల్వ్ ఎ వెక్టార్ ఇంటూ త్రీ కాంపోనెంట్స్. సో రిజాల్వింగ్ ఎ వెక్టార్ ఇంటూ three rectangular components, three rectangular components. రెక్టాంగ్యులర్ అని అంటాము బట్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఫార్ములా చెప్తాను, ఇంకొకటి చూడండి. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్, ఇది రాసాం కదా, దీనినే ఇలా కూడా రాయొచ్చు కదా, ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాయొచ్చా రాయకూడదా. x is equal to r cos theta, y is equal to r sin theta. So r cos theta place lo x square, r sin theta place lo y square rayachu. So r is equal to root over x square plus y square. సో వెక్టార్ ఎడిషన్ ఒబే అవ్వాలి. నువ్వు ఎలా కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి అంటే వెక్టార్ ఎడిషన్ని ఒబే చేస్తూ వాటిని అటాచ్ చేసినప్పుడు తిరిగి అదే వెక్టార్ రావాలి. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అంతా దేని మీద బేస్ అయింది అంటే మనము టూ కాంపోనెంట్స్ అంటే రెండింటిని కలిపి ఒక సింగిల్ వెక్టార్గా చేయగలిగినప్పుడు ఆ సింగిల్ వెక్టార్ని మళ్ళీ టూ కాంపోనెంట్స్గా ఎందుకు రిజాల్వ్ చేయకూడదు, దాని మీద డెవలప్ అయిన కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ రిజాల్వింగ్ అ వెక్టార్ ఇంటూ త్రీ కాంపోనెంట్స్ అంటే ఖచ్చితంగా మనకి తెలుసు పర్పెండిక్యులర్గా కూడా ఉండాలి అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ని కన్సిడర్ చేయాలి. సో యాక్చువల్గా ఇక్కడ నేను ఒక క్యూబ్ డ్రా చేసి చూపిస్తాను బికాజ్ కొంచెం మీరు ఇమాజిన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఈ క్యూబ్ ఏమైనా అర్థమైందా? ఈ క్యూబ్లో ఒక సైడ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఒక సైడ్ వై యాక్సిస్ మీద ఉంది, ఇంకొక సైడ్ జెడ్ యాక్సిస్ యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఈ పెన్ డైరెక్షన్లో, ఈ పెన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో కదా మీకు జెడ్ యాక్సిస్ ఉండేది. సో ఇక్కడ ఒక క్యూబ్ని మీరు ఇమాజిన్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ క్యూబ్ లోపల మనం పొజిషన్ వెక్టార్ అంటే 3 డైమెన్షనల్ పొజిషన్ వెక్టార్ని తీసుకోవాలి. ఇందాక ఇలా ఉంది, ఈ మధ్యలో ఇక్కడ. ఓకే, నేను చూపిస్తున్నాను. సో ఇలా ఉంది ఇందాక. ఈ పెన్ అనేది వెక్టార్, ఈ నా హ్యాండ్ ఒక ఎక్స్ యాక్సిస్, ఈ హ్యాండ్ వై యాక్సిస్, ఈ పెన్ అనేది ఆర్ బార్. ఇది మనం ఇందాక డ్రా చేసిన డయాగ్రామ్. కానీ ఇప్పుడు ఈ పెన్ జెడ్ యాక్సిస్ అనుకోండి, నా ఈ హ్యాండ్ ఎక్స్ యాక్సిస్, ఈ హ్యాండ్ వై యాక్సిస్, పెన్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు వెక్టార్ ఎలా ఉండాలి అంటే ఇలా గాల్లో ఉండాలి. వెక్టార్ ఇలాగా గాల్లో ఉండాలన్నమాట నా చుట్టూ. ఓకే, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ట్రై చేస్తాను. ఓకే, సో ఎక్స్ వై జెడ్, ఈ పెన్నులు 3 ఎక్స్ వై జెడ్ అనుకోండి. ఓకే, కెన్ యూ అండర్స్టాండ్? ఈ పెన్స్ 3 ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అనుకుంటే
ఈ పెన్ ఏదైతే ఉందో ఇది దీని పొజిషన్, ఇది ఈ పెన్ వెక్టార్ ఆర్ బార్. అర్థమైందా? ఇందాక థర్డ్ పెన్ లేదు, సో ఎలా పెడుతున్నాను నేను? సో ఇందాక ఈ రెండు పెన్స్ మాత్రమే ఉన్నాయి, సో ఇలా పెట్టాం, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆర్ బార్. ఇప్పుడు జెడ్ యాక్సిస్ కూడా అటాచ్ అయ్యింది. గ్రీన్ పెన్ ఎక్స్ యాక్సిస్, బ్లాక్ పెన్ వై యాక్సిస్, బ్లూ పెన్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఇది ఎక్కడో గాల్లో ఇలా ఉంది అనమాట, ఇది ఎక్కడో గాల్లో ఇలా ఉంది, ఓ తిరిగిపోతున్నాయి. ఓకే, ఈ పెన్ ఏదైతే ఉందో ఇది మన ఆర్ బార్. సో కొంచెం ఇలా ఇమాజిన్ చేసుకోగలిగితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో నేను కొంచెం కలర్ మార్చి డ్రా చేయడానికి చూస్తాను. సో సమ్వేర్ హియర్ నా ఆర్ బార్ ఉంది, ఈసారి క్యాపిటల్ ఆర్ బార్ తీసేసుకుంటున్నాను, ఇది ఆరిజిన్. ఇప్పుడు మనం దీన్ని ఎన్ని కాంపనెంట్స్గా రిజాల్వ్ చేయాలి? ఎక్స్ యాక్సిస్ మీద ఒక కాంపనెంట్, వై యాక్సిస్ మీద ఒక కాంపనెంట్ అండ్ జెడ్ యాక్సిస్ మీద ఒక కాంపనెంట్. సో ఆర్ బార్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. దీనిని ఇలా రాయొచ్చు, లేదు ఇంకొక రిప్రజెంటేషన్ కూడా ఉంది. ఎక్స్ అనేదేంటి? కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. వై అనేదేంటి? కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్ అలాంగ్ వై యాక్సిస్. అండ్ జెడ్ అనేదేంటి? కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్ అలాంగ్ జెడ్ యాక్సిస్, రైట్? సో అదే కాంపనెంట్స్కి ఇంకొక పేరు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఎన్ని రకాలుగా వాడతారో అవన్నీ మీకు చెప్తున్నాను. సో ఇంకొక రకంగా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఆర్ వై ఇంటూ జే క్యాప్ ప్లస్ ఆర్ జెడ్ ఇంటూ కే క్యాప్. ఆర్ఎక్స్ అన్న ఎక్స్ అన్న ఒకటే. ఆర్ఎక్స్ అన్నా కూడా హారిజాంటల్ కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్, ఎక్స్ కాంపనెంట్, ద కాంపనెంట్ ఆఫ్ ఆర్ బార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, component of r bar along y axis, component of r bar along z axis. సో వెక్టోరియల్ రిప్రజెంటేషన్లో అంటే వెక్టోరియల్ అడిషన్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ లేదా మాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ జెడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే వాటన్నిటిని వెక్టోరియల్ అడిషన్ చేసినప్పుడు నాకు ఒరిజినల్ వెక్టార్ రావాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములే, ఇవి తెలిస్తే చాలు. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చెప్తాను మీకు. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఓకే, సో లెట్ us టేక్ ఎక్స్ వై యాక్సిస్. సో మీకు తెలుసు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. లెట్ us టేక్ టూ వెక్టార్స్, ఒకటి ఏ బార్ మేకింగ్ అన్ యాంగిల్ θ1 అనుకుందామా, 30 degrees అలా తీసుకుందాం. పోనీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా θ1 θ2 లేకుండా ఇలా తీసుకుందాం. అనదర్ వెక్టార్ బి బార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్. ఇక్కడ తీసుకున్న యాంగిల్ నా ఇష్టం, ఎక్కడైనా యాంగిల్ ఇవ్వచ్చు కదా, నా యాంగిల్ ఇక్కడ తీసుకున్నాను. ఈ యాంగిల్ ఎంత అంటే 60 degrees. ఓకే, సో ఇప్పుడు రిజాల్వింగ్ వెక్టార్స్ ఎలా పనిచేస్తుంది, ఒకేసారి రెండు వెక్టార్స్ ఉన్నప్పుడు ఎలాగా ఒకసారి చూద్దాం. అంటే అస్తమానం యాంగిల్ హారిజాంటల్తో కాకుండా ఎక్కడైనా యాంగిల్ ఇచ్చినా ఎలా రిజాల్వ్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఏ బార్ని రిజాల్వ్ చేద్దాము. ఏ బార్తో స్టార్ట్ చేద్దాం. ఏ బార్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు? వన్ కాంపనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అనదర్ కాంపనెంట్ అలాంగ్ వై యాక్సిస్. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉన్నదానికి ఎప్పుడు ఏ ఎక్స్ అని పేరు పెడతాము, అలాంగ్ వై యాక్సిస్ ఉన్నదానికి ఎప్పుడు ఏ వై అని పేరు పెడతాము. ఇక్కడ ఏ ఎక్స్ని ఎలా రాయాలి, ఏ వైని ఎలా రాయాలి, ఏ ఎక్స్ అంటే ఏంటి, ఏ వై అంటే ఏంటి తెలియాలి మనకి. సో ఏ ఎక్స్ ఏ వైని ఎలా రాస్తారు అంటే దీనిని కదా, దీని కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ టూ కాంపోనెంట్స్ చేసినప్పుడు ఎలా రాశాను, ఎక్స్ ఐ క్యాప్, ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది ఆర్ కాస్ థీటా, ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కాస్ థీటా. వై అంటే ఏంటి, ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సైన్ థీటా. magnitude multiplied by cos theta, magnitude multiplied by sin theta. So same thing ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాము. magnitude ఎంత a, నెక్స్ట్ హారిజాంటల్ అంటే cos, vertical అంటే sin. సో ఇక్కడ cos 30 degrees ఏ డైరెక్షన్లో ఉంది, x axis డైరెక్షన్లో ఉంది కాబట్టి I cap. క్లియర్? సిమిలర్లీ ay is equal to magnitude of vector into sin theta. Magnitude of vector is a,
సైన్ 30 డిగ్రీస్, ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఏవై ఏ డైరెక్షన్లో ఉంది, వై డైరెక్షన్లో కాబట్టి జే క్యాప్. సైన్ 30 కాస్ 30 వాల్యూస్ మీరు ఎలాగూ రాస్తారు, పోనీ అది కూడా రాద్దాం. సో ఇక్కడ నుంచి ఏ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ కాస్ 30 ఈజ్ √3/2, ఏ √3/2 ఐ క్యాప్. ఏ వై వాల్యూ ఎంత వచ్చింది, ఏ సైన్ 30 ఈజ్ 1/2, సో a/2 జే క్యాప్. ఏమైనా అర్థమవుతుందా? ఇలా రాయడం నేర్చుకోవాలి. ఇప్పుడు బి దగ్గరకు వద్దాం. చూడండి, నేను మీకు ఇక్కడ ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను. బి దగ్గరకు వద్దాం. సో బీని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేయాలి అంటే ఆబ్వియస్గా తీటాని ఆనుకునున్నది, నేను చెప్పే వర్డింగ్స్ చూడండి, తీటాని ఆనుకునున్నది ఒక కాంపనెంట్ అవుతుంది. కరెక్ట్గా దానికి పర్పెండిక్యులర్లో ఇటు ఒక కాంపనెంట్. చాలామందికి కన్ఫ్యూజన్, ఇటు డ్రా చేయాలా ఇటు డ్రా చేయాలా అని. నో, వెక్టార్నే మనం బేస్ చేసుకుని వెళ్ళాలి. మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ ఒక లైన్ ఇలా గీసుకోండి, దీనికి ప్యారలల్గా ఈ లైన్ రావాలి, అంతే కదా. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే ఇలా ఒక లైన్ వస్తుంది, ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ మనం తీసుకుంటాం. సో ఇదెంత వాల్యూనో ఇది కూడా అంతే వాల్యూ, ఇదెంత వాల్యూనో ఇది కూడా అంతే వాల్యూ. సో ఇటు పక్కకు వెళ్ళే ఛాన్సే లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఈ కాంపనెంట్ ఏది బిఎక్స్ తీసుకోవాలి, ఏది బీవై తీసుకోవాలి. తీటాని ఆనుకున్నది ఎప్పుడూ కూడా కాజ్ కాంపనెంట్, బికాస్ కాజ్ అంటే ఏంటి, అడ్జసెంట్. సో తీటాని ఆనుకున్నది కాజ్ కాంపనెంట్ అవుతుంది, కానీ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నదే కాజ్ కాంపనెంట్ కాదు. అర్థమైందా? సో తీటాని ఆనుకున్నది మనకి కాజ్ కాంపనెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ విషయంలో ఇది బిఎక్స్ అవుతుంది, ఇది బివై అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి ఎక్స్వైలు చూసి. సో తీటాని ఆనుకున్నది కాజ్ కాంపనెంట్, దానికి పర్పెండిక్యులర్గా ఉండేది సైన్ కాంపనెంట్. సో ఈ విషయంలో బిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి కాజ్ 60 డిగ్రీస్ ఏ డైరెక్షన్లో ఉంది చూడండి, పాజిటివ్ వై జే క్యాప్ అయితే నెగిటివ్ వై ఏమవుతుంది, మైనస్ జే క్యాప్, మైనస్ జే క్యాప్. సో బి కాస్ 60 వాల్యూ ఇస్ 1/2. సో b/2 మైనస్ బయటికి తీసేసి జే క్యాప్ రాసుకోవచ్చు, మైనస్ b/2 జే క్యాప్. అలాగే బీవైని ఎలా రాసుకోవచ్చు, బీవై అంటే ఇక్కడ ఉంది, బీవై ఇక్కడ ఉంది, బీవై ఈజ్ బి సైన్ 60. ఏ డైరెక్షన్లో ఉంది, బీవై పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ఐ క్యాప్. బీవై అనేది పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ఐ క్యాప్. సో సైన్ 60 ఈజ్ √3/2, √3b/2 ఐ క్యాప్. కొంచెం ఐడియా వచ్చిందా? ఇలా రాసుకోవడం అనేది మనం కానీ సెకండ్ ఇయర్లో కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లేదా కొన్ని అనాలిసిస్ చేసేటప్పుడు రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఎక్కడ ఎలా ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకు ఏమిటి ఎలా. ఫస్ట్ సింపుల్ పెండ్యులం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి తెలుసు ఇది సింపుల్ పెండ్యులం యొక్క మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. దిస్ ఇస్ అ సింపుల్ పెండ్యులం. ఒక సింపుల్ పెండ్యులం అనే దాన్ని మీన్ పొజిషన్ లేదా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది. దానిని కొంచెం పక్కకి తీసుకెళ్ళినప్పుడు కొంత హైట్ అది పక్కకు వెళ్తుంది. సో తీటా యాంగులర్ డిస్ప్లేస్మెంట్తో పక్కకి తీసుకెళ్ళి ఇలా ఉంచాం. ఇప్పుడు ఈ పొజిషన్లో దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్ అంటే ఏంటి, డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, ఇది మనకి ఎలాగో తెలుసు. అయితే ఇక్కడ ఏమేం వెక్టార్స్ వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్ని రిజాల్వ్ చేయాలి అంటే అసలు ఏం వెక్టార్స్ ఉన్నాయో తెలియాలి కదా. ఈ కేసులో వెక్టార్స్ అంటే నథింగ్ బట్ వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద పెండ్యులం. సో ఫస్ట్ ఫోర్స్ ఎప్పుడు కూడా వెయిట్ ఆఫ్ ద పెండ్యులం, వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో వెయిట్ ఆఫ్ ద బాడీ ఏమైంది, mg. ఇది కాకుండా మనం ఇలా పట్టుకుని లాగుతున్నాం కదా, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది కదా. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ క్యాపిటల్ F అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇదొక వెక్టార్ క్వాంటిటీ, ఇదొక వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు వీటిని మనం రిజాల్వ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకొక ఫోర్స్ ఏదైనా ఉంది అంటే టెన్షన్ ఫోర్స్, స్ట్రింగ్లో టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇవన్నీ మనం లాస్ ఆఫ్ మోషన్లో నేర్చుకుంటాం. ఎస్పెషల్లీ లాస్ ఆఫ్ మోషన్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఈ లెసన్స్ అన్నిట్లోనే ఇది వస్తుంది అనమాట. సో టెన్షన్ ఎప్పుడు కూడా ఒక స్ట్రింగ్ని దాని మీన్ పొజిషన్ నుంచి పక్కకి తీసుకెళ్ళినప్పుడు స్ట్రింగ్ లోపల టెన్షన్ డెవలప్ అవుతుంది. టెన్షన్ ఈజ్ అ ఫోర్స్. సో టెన్షన్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఇప్పుడు వీటన్నిటిని రిజాల్వ్ చేయాలి అంటే 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేయాలి అంటే
ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది చూడండి, నేను అందుకే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఎప్పుడైతే ఒక వెక్టార్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అలాంగ్ వై యాక్సిస్ దెన్ ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. గుర్తుపెట్టుకుంటారా? వెన్ అ వెక్టార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆల్రెడీ అలాంగ్ వై యాక్సిస్ ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. ఇక్కడ ఎఫ్ అనేది అది మళ్ళీ మన రిఫరెన్స్ ఫ్రేమ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నేను ఎక్స్ వై ప్లేన్ని ఇలా కన్సిడర్ చేశాను, ఇది ఎక్స్ ఇది వై. సో నా ఎంజీ అనేది నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది. సో ఈ ఎఫ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఈ ఎంజీ వై డైరెక్షన్లో ఉంది నెగిటివ్. సో ఈ దీస్ టూ కెన్ నాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. మరి ఎవరు రిజాల్వ్ అవుతారు అంటే ఇక్కడ టెన్షన్ ఫోర్స్ ఉంది కదా, ఇది రిజాల్వ్ చేయొచ్చు బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్. కొంత యాంగిల్తో ఉంది కదా, ఇప్పుడు అది యాంగిల్ ఎంత మేక్ చేస్తోంది ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ వెరీ సింపుల్. ఇక్కడ ఇలా డ్రా చేసుకున్నారు అనుకోండి, మ్యాథ్స్లో ఆల్టర్నేట్ యాంగిల్స్ ప్రకారం ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ కూడా మనకి తీటా వస్తుంది, అయిపోయింది. తీటాని ఆనుకున్నది ఎప్పుడు కూడా కాజ్ కాంపనెంట్, ఇంకొకటి పర్పెండిక్యులర్ సైన్ కాంపనెంట్. సో ఇటువైపు ఏమొచ్చింది నాకు, టీ కాజ్ తీటా మాగ్నిట్యూడ్ ఇంటూ కాజ్ ఆర్ సైన్. కాజ్ ఆర్ సైన్ ఎలా తెలుస్తుంది? తీటాని ఆనుకున్నది అడ్జసెంట్ సైడ్ ఎప్పుడు కూడా కాజ్ కాంపనెంట్, దానికి ఆపోజిట్లో ఉండేది ఏమవుతుందమ్మా, సైన్ కాంపనెంట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం, ఒకవేళ ఈ పెండ్యులమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం దెన్ వీ కెన్ రైట్ టీ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఎంజీ, అలాగే టీ సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఎఫ్. ఏమన్నా కొంచెం అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద చూద్దాం. ఇందాక బిగినింగ్లో ఒక చూసాం కదా ఎగ్జాంపుల్, సేమ్ అలాంటిదే. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఒక కార్ ఇలా వెళ్తుంది. మన కార్ బొమ్మ కార్ అనమాట, ఇలా ఉంటుంది, ఫెరారీ కార్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్ని రిజాల్వ్ చేయాలి అంటే ఏం చెప్పాను, దాని మీద ఏమేమి వెక్టార్స్ యాక్ట్ అవుతున్నాయో తెలియాలి. ఇక్కడ కూడా ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఫస్ట్ ఫోర్స్ ఎప్పుడు కూడా వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో దీని వెయిట్ ఎంజీ అనుకుందాము, కిందకి ఇలా యాక్ట్ అవుతుంది. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ తీటా యాంగిల్ మేక్ చేస్తుంది అనుకుందాం. ఇది కాకుండా ఇంకేమైనా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయా అంటే ఎప్పుడైతే రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉంటాయో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎప్పుడూ కూడా సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరిని మనం రిజాల్వ్ చేయొచ్చు అంటే నార్మల్ రియాక్షన్ని రిజాల్వ్ చేయొచ్చు లేదా ఎంజీని, రెండింటిని రిజాల్వ్ చేయలేం. బికాస్ ఒకవేళ మీరు ఎక్స్ వై ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇది కొంత యాంగిల్ మేక్ చేస్తోంది. లేదు, నా ఎక్స్ వై ఇలా తీసుకుంటే ఎంజీ అనేది కొంత యాంగిల్ మేక్ చేస్తుంది. యూజువల్గా మనము ఎంజీనే టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాము. సో ఇటువైపు ఒక కాంపోనెంట్ వస్తుంది, ఇటు ఇంకో కాంపోనెంట్ వస్తుంది. బికాస్ మన ఎక్స్ వైని అలా కన్సిడర్ చేస్తాం. ఈ ఎక్స్ వైని ఇలా కన్సిడర్ చేస్తే ఎంజీ అనేది కొంత యాంగిల్ మేక్ చేస్తుంది. లేదు, ఇది ఎక్స్ వై అయితే చూడండి, ఇది ఎక్స్ వై అయినా ఎంజీ కొంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఇప్పుడు తీటా ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ తీటా వస్తుంది. 90 - తీటా వేసుకుంటే ఇక్కడ తీటా వస్తుంది. తీటాను ఆనుకున్నది ఎప్పుడు కూడా ఎంజీ కాస్ తీటా అండ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఎంజీ సైన్ తీటా. అర్థమవుతుందా? ఎంజీని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశాను కాబట్టి ఎంజీ కాస్ తీటా ఎంజీ సైన్ తీటా అని రాస్తారు. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం పోనీ. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక గ్రౌండ్ మీద మన దగ్గర ఒక బ్లాక్ ఉంది అనుకుందాం. ఈ బ్లాక్ మీద హారిజాంటల్తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ ఇలా ఫోర్స్ని అప్లై చేశారు. ఓకే, ఇలా పుల్ చేస్తున్నాం పైకి, ఇలా పుల్ చేస్తున్నాం అనమాట, కొంత యాంగిల్తో పుల్ చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ ద హారిజాంటల్తో ఇచ్చారు అనుకోండి తీటా. ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఎఫ్ బార్ని రిజాల్వ్ చేయొచ్చా చేయలేమా? ఎస్, ఎఫ్ బార్ని రిజాల్వ్ చేయొచ్చు. సో తీటాని ఆనుకున్నది ఎప్పుడు కూడా కాజ్ కాంపోనెంట్, మ్యాగ్నిట్యూడ్ అంతా ఎఫ్ కాజ్ తీటా, పర్పెండిక్యులర్ ఏమవుతుంది ఎఫ్ సైన్ తీటా. రిజాల్వ్ చేయడం ఏమైనా అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేవే కాబట్టి ఖచ్చితంగా తప్పదు, రిజల్యూషన్ ఆఫ్ అ వెక్టార్ అనే దాని మీద కొంచెం ఐడియా అయితే రావాలి.
సో ఇప్పుడు రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ని యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ఎలా చేద్దామో చూడండి. ఫైండ్ ద రిజల్టాంట్ ఆఫ్ ది వెక్టార్స్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్లో ఏమేమి వెక్టార్స్ ఉన్నాయి అంటే ఓఏ బార్ అనేది ఒక వెక్టార్, ఏబి బార్ అనేది ఒక వెక్టార్, బీసీ బార్ అనేది ఒక వెక్టార్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిజల్టాంట్ని లెట్ రిజల్టాంట్ బి ఆర్ బార్ అనుకుందాం రిజల్టాంట్. సో ఆర్ బార్ని ఎలా రాయొచ్చు? మొత్తం వెక్టార్స్ అన్నిటిని యాడ్ చేయడమే కదా. ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బీసీ బార్ అన్నిటిని యాడ్ చేయాలి, వెక్టోరికల్గా యాడ్ చేయాలి, బికాస్ ఇవన్నీ వెక్టార్స్ కాబట్టి. ఓకే, సో ఒకసారి ఓఏ బార్ ఏబి బార్ బీసీ బార్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, బికాజ్ మనకి చూడగానే నార్మల్ ఎడిషన్ కాదు ఇది. 5 + 3 + 4 చేస్తే రాంగ్, బికాజ్ వాటి డైరెక్షన్స్ మారిపోతున్నాయి. సో ఇప్పుడు మనము ఈజీగా చెయ్యాలి దీనిని అంటే మన దగ్గర ఉన్న ఏకైక దారి దీనిని రిజాల్వ్ చేయడం. సో ఈ ఓఏ బార్ని ఎలా రాయొచ్చు? ఓఏ బార్ ఎక్స్ యాక్సిస్ మీద లేదు, వై యాక్సిస్ మీద లేదు, కొంత యాంగిల్ మేక్ చేస్తూ ఉంది కాబట్టి ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఎన్ని కాంపనెంట్స్? ఎక్స్ వై మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తాం. సో ఒక్కొక్క దాన్ని సెపరేట్గా రాద్దాం. చూడండి, ఓఏ బార్ని ఎలా రాయొచ్చు అంటే ఓఏ బార్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటో కాంపనెంట్ వచ్చింది. సో ఇది ఏఎక్స్, ఇది ఏవై, అంటే ఇది కాజ్ కాంపనెంట్, ఇది సైన్ కాంపనెంట్. సో ఏ సైన్ 37 degrees, అది ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఐ క్యాప్ ప్లస్ కాజ్ కదా, తీటాని ఆనుకున్నది కాజ్ కదమ్మా, ఏ కాజ్ 37 ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ 37 జే క్యాప్, ఏ సైన్ 37 జే క్యాప్. 37 వాల్యూ గుర్తుందా లేదా? గుర్తులేకపోతే ఏం పర్లేదు, ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, 37 రాసుకోండి. సో ఇక్కడ 3, 4, 5 ఈ మెథడ్ ఎలా వచ్చింది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అందుకే ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా చూడమని చెప్పా. సో ఇక్కడ నుంచి కాస్ 37 అంటే 4/5 కదా, కాస్ 37 ఇది 37, 3 ఇది కాస్ 37 ఈజ్ 4/5. ఏ వాల్యూ ఎంత? ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు 5. సో 5 ఇంటూ కాస్ 37 ఈజ్ 4/5 I cap plus 5 into sin 37 is 3/5 opposite side 3/5 j cap. So 5 cancel అయిపోతే మనకి 4 I cap plus 3 j cap మిగిలింది. ఇదేంటిది? OA బార్. ఓకే, నెక్స్ట్ OA బార్ అయిపోయింది. AB బార్ చూద్దాం. AB బార్ని ఎలా రాయొచ్చు చూడండి. AB బార్ ఆల్రెడీ x యాక్సిస్ మీద ఉంది. AB బార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, సో దాన్ని మనం 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేయక్కర్లేదు. సో AB బార్ని ఎలా రాస్తాము? మ్యాగ్నిట్యూడ్ ఎంత? 3 అండ్ కాజ్ సైన్లు ఏం ఉండవు బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. 3I క్యాప్ అని రాయడమే. 3 ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది, రిజాల్వ్ చేయని అవసరం లేదు. అది ఏ డైరెక్షన్లో ఉంది రాస్తాం, బికాస్ బార్ పెట్టాము అంటే ఖచ్చితంగా డైరెక్షన్ ఉండాలి. నెక్స్ట్ బీసీ బార్ అంటే ఇది చూడండి, అలాంగ్ వై యాక్సిస్ ఆల్రెడీ ఉంది. సో ఒక వెక్టార్ ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ మీద కానీ ఆల్రెడీ వై యాక్సిస్ మీద ఉంటే 2 కాంపనెంట్స్ రాయము, అది ఏ డైరెక్షన్లో ఉందో అదే రాస్తాం. సో ఇదేం రాస్తాము? 4 పాజిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి జే క్యాప్. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లేస్లో ఎంత వచ్చింది? 4I క్యాప్ ప్లస్ 3J క్యాప్. నెక్స్ట్ ఏబీ బార్ ప్లస్లో 3I క్యాప్. నెక్స్ట్ బీసీ బార్ ప్లేస్లో 4J క్యాప్. ఇప్పుడు ఐ క్యాప్ని ఐ క్యాప్తో, జేని జేతో, కేని కేతో యాడ్ చేస్తే అయిపోయింది. ఎన్ని ఐ క్యాప్లు ఉన్నాయి చూడండి. 4 + 3 7I క్యాప్. నెక్స్ట్ 3 + 4 7J క్యాప్. 7I క్యాప్ ప్లస్ 7J క్యాప్ ఇలా వదిలేయచ్చు, కామన్ తీయచ్చు. మాడ్యులస్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనం ఏది కావాలంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్థోగోనల్ కాంపనెంట్స్కి ఏమవుతుంది? x² + y², 7² + 7². సో 7√2 విల్ బి ద ఆన్సర్. సో
సో మనని రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఆప్షన్స్ని బట్టి మ్యాగ్నిట్యూడ్ అడిగారా లేదంటే ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అనేది ఇట్ డిపెండ్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఫైండ్ ద రిజల్టాంట్ ఆఫ్ ది వెక్టార్స్ OA బార్, OB బార్, OC బార్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ స్మాల్ r. అంటే ఇది మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారన్నమాట. బికాస్ OA బార్, OB బార్, OC బార్ 3 రేడియసే కదా. సో మనం రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి r బార్ ఇస్ ఈక్వల్ టు OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్. మీకు ఈ OA, OB, OC రాయడం వచ్చింది అంటే ప్రాబ్లం అయిపోయినట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ OA బార్ నుంచి స్టార్ట్ చేద్దాం. OA బార్ ఎలా ఉంది? ఆల్రెడీ అలాంగ్ x యాక్సిస్ ఉంది. సో దీన్ని ఎలా రాయాలి? r ఇంటూ ఐ క్యాప్. OB బార్కి వచ్చేటప్పటికి చూడండి, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్. OB bar is making an angle with the horizontal. So can we resolve OB bar into 2 components? Yes, we can resolve. So దీన్ని 2 components గా రిజాల్వ్ చేస్తే ఇటో కాంపోనెంట్ వస్తుంది. హారిజాంటల్ ఎప్పుడు కూడా అడ్జసెంట్ ఎప్పుడు కూడా కాజ్ కాంపోనెంట్, వేరేది సైన్ కాంపోనెంట్ వస్తుంది. కాబట్టి r cos 45 ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ x డైరెక్షన్లో ఉంది కాబట్టి ఐ క్యాప్ ప్లస్ r sin 45 ఏ డైరెక్షన్లో ఉంది? sin 45 ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, y డైరెక్షన్. సో మనం ఏం చేస్తాము? j క్యాప్ రాసుకుంటాం. మేడం మీరు ఇది కన్సిడర్ చేస్తున్నారా, ఇది కన్సిడర్ చేస్తున్నారా? వెక్టార్స్లో ఎప్పుడు కూడా విత్ హారిజాంటల్ కన్సిడర్ చేసుకోండి, కన్వీనియంట్గా ఉంటుంది. కాస్ సైన్ మీకు వాల్యూ తెలుసు కదా, r/√2 ఐ క్యాప్ ప్లస్ r/√2 j క్యాప్. నెక్స్ట్ OC బార్ ఉంది చూడండి. OC బార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ బై యాక్సిస్. సో రిజాల్వ్ చేయము, డైరెక్ట్గా రాస్తారు r j క్యాప్. ఈ మూడింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. r బార్ ఇజ్ ఈక్వల్ టు OA బార్ ప్లేస్లో r ఐ క్యాప్ ప్లస్ r/√2 ఐ క్యాప్ ప్లస్ r/√2 j క్యాప్ ప్లస్ r j క్యాప్. మీరు కామన్ తీసుకోవాలి అంటే కామన్ తీయచ్చు. r బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ కామన్ తీస్తే r కూడా కామన్ తీయచ్చు. r కామన్ తీస్తే r కామన్ తీయద్దు, ఎందుకంటే మనము మళ్ళీ స్క్వేర్ చేస్తాం కదా, ఎందుకు వచ్చింది? r ప్లస్ r/√2 ఐ క్యాప్ ప్లస్ j కామన్ తీసినా కూడా అంతే కదా, r ప్లస్ r/√2 j క్యాప్. ఒకవేళ మీకు మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే అండర్ స్క్వేర్ రూట్ r ప్లస్ r/√2 హోల్ స్క్వేర్ ప్లస్ r ప్లస్ r/√2 హోల్ స్క్వేర్. దీన్ని మనం షార్ట్ కట్ చేయడం అనే తర్వాత అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ రిజాల్వింగ్ వెక్టార్స్ మీద ఇవాళ కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్, ఏ వెక్టార్ √3 ఐ క్యాప్ ప్లస్ j క్యాప్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ టెయిల్ త్రూ అన్ యాంగిల్ 30 degrees. ఒక వెక్టార్ ఉంది. ఈ వెక్టార్ లెట్ us కాల్ గివెన్ వెక్టార్ యాజ్ ఏ బార్. మనకు ఒక వెక్టార్ ఇచ్చారు, దాన్ని ఏ బార్ అనుకుందాము. √3 ఐ క్యాప్ ప్లస్ j క్యాప్. దీన్ని ఏం చేశారు? దాని టెయిల్ని పట్టుకుని 330 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పారు. 30 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పారు. దెన్ ద న్యూ వెక్టార్ ఈజ్, న్యూ వెక్టార్ అనగానే మీరు గుర్తు రావాల్సింది న్యూ మ్యాగ్నిట్యూడ్, న్యూ డైరెక్షన్ రెండు కావాలి. న్యూ మ్యాగ్నిట్యూడ్, న్యూ డైరెక్షన్ కావాలి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్లో ఏమైనా చేంజ్ వస్తుందా? ఇలా ఉంది ఒక వెక్టార్, దీన్ని 30 degrees ఇలా తిప్పాను. తిప్పితే మ్యాగ్నిట్యూడ్లో ఏం చేంజ్ రాదు కదా, తిరిగినంతసేపు మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ రాదు, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే మారుతుంది. సో టు ఫైండ్ మ్యాగ్నిట్యూడ్, ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేసి పెట్టుకుందాం. టు ఫైండ్ మ్యాగ్నిట్యూడ్, ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇవి రెండు ఆర్థోగోనల్ వెక్టార్స్. ఇది x, ఇది y అనుకుంటే x ప్లేస్లో ఎంత ఉంది? x ప్లేస్లో √3 ఉంది, y ప్లేస్లో ఎంత ఉంది? 1 కదా, 1 ఇంటూ j క్యాప్. సో √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో √3 హోల్ స్క్వేర్ ఈజ్ 3 ప్లస్ 1 4 అండర్ స్క్వేర్ రూట్ 4 అంటే ఎంత వచ్చింది మనకి? 2. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత? 2. నువ్వు ఎంత తిప్పినా కూడా మ్యాగ్నిట్యూడ్ 2గానే ఉంటుంది, రైట్? మనం ఎంత తిప్పినా మ్యాగ్నిట్యూడ్ 2గానే ఉంటుంది. మీరు ఒకసారి డయాగ్రామ్ చూసినా కూడా x యాక్సిస్, y యాక్సిస్. సరే, ఇప్పుడు 30 degrees తిప్పిన తర్వాత డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ అంటే యాంగిల్. కానీ 30 degrees తిప్పక ముందు అసలు దాని యాంగిల్ ఎంత తెలియాలి కదా. సో బిఫోర్ రొటేటింగ్ the
డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ చేయకముందు ఏ బార్ ఎక్కడుంది తెలిస్తే 30 డిగ్రీస్ రొటేట్ చేసిన తర్వాత ఎక్కడుంది అనేది తెలుస్తుంది కదా. సో బిఫోర్ రొటేషన్ మనకి కావాలి అంటే tan ఆల్ఫా ఆర్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి టాన్కి y/x. అవునా, గుర్తుందా? ప్రీవియస్గా మనం నేర్చుకున్నాము. సో y/x కాబట్టి 1/√3. 1/√3 ఎక్కడ వస్తుంది మనకి? cos 30 degrees, tan 30 degrees. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అంటే ఇనీషియల్గా ఏ బార్ ఎక్కడ ఉంది అంటే 30 degrees. ఇప్పుడు ఏం చేశారు క్వశ్చన్లో? ద టైల్ ఈజ్ రొటేటెడ్ త్రూ 30 degrees. ఆల్రెడీ ఇది 30 degrees దగ్గర ఉంది. దీనిని క్లాక్ వైజ్ అంటే ఇదే కదా, క్లాక్ వైజ్ 30 degrees రొటేట్ చేశారు. అప్పుడు ఫైనల్గా ఎక్కడికి వస్తుంది? ఆఫ్టర్ రొటేటింగ్ త్రూ 30 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. 30 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే ఎక్కడికి వస్తుంది ఫైనల్గా? ఇట్ విల్ బీ ఆన్ ఎక్స్ యాక్సిస్. చూసుకోండి, ఇట్ విల్ బీ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీదకి వస్తుంది. సో ద న్యూ వెక్టార్ ఈజ్ ఫైనల్గా మాగ్నిట్యూడ్ ఎంత? 2. ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఐ క్యాప్. ఇది మన ఆన్సర్. ఓకే, సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్, కొంచెం చూసుకోండి. వెక్టార్ ఏ బార్ ఈజ్ 2 cm లాంగ్ అండ్ ఈజ్ 60 degrees అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్. సో దీంట్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి డ్రా చేసుకుందాము. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఏ బార్ అనేది ఎక్కడుంది? 60 degrees అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన 60 degrees అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్. ఇది ఏ బార్. 60 degrees అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ వస్తుంది 60 degrees. నెక్స్ట్ వెక్టార్ బి బార్ ఈజ్ 2 cm. 2 అనేది మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 2 cm అన్నా ఈ 2 cm అన్నా ఇట్ రిప్రజెంట్స్ మ్యాగ్నిట్యూడ్. లాంగ్ అండ్ ఈజ్ 60 degrees బిలో ద ఎక్స్ యాక్సిస్. సో ఇది మన బి బార్. 60 degrees ఎక్కడ పెట్టాలి? బిలో ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇది 60 degrees. ఇంక ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే 4th quadrant. అది కూడా మనకి ఇచ్చారు. ఇది ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంది, ఇది 4th quadrantలో ఉంది. అది చెప్పక్కర్లేదు, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి డ్రా చేసినా అయిపోతుంది. ఫైండ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ ఏంటి బి బార్ ఏంటి రాసుకుందాం. అంటే 2 componentsగా రిజాల్వ్ చేస్తేనే ఇలాంటివి అవుతాయి. సో ఏ బార్ని 2 componentsగా రిజాల్వ్ చేస్తే ఇటో కాంపనెంట్ వస్తుంది మనకి, ఇటో కాంపనెంట్ వస్తుంది. ఇది ఏఎక్స్ అవుతుంది, ఇది ఏవై అవుతుంది. ఇప్పుడు బి బార్ని కూడా 2 componentsగా రిజాల్వ్ చేసి పెట్టేద్దాము. తీటాని ఆనుకుని ఉన్నది మనకి కాజ్ కాంపనెంట్. అప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నది ఏమవుతుంది? సైన్ కాంపనెంట్ అవుతుంది. సో దీనికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే ఇటువైపు వస్తుంది కాబట్టి ఇక్కడ ఎందుకు డ్రా చేయలేదు మేడం అని మీకు డౌట్ రావచ్చు. నో, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది మన హారిజాంటల్ లైన్, ఇది వెక్టార్. అప్పుడు ఇక్కడే కదా మన థర్డ్ ఆపోజిట్ సైడ్ వచ్చేది. ఆపోజిట్ సైడ్ ఇక్కడ అంటే ఇటు వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వి రైట్. ఇప్పుడు ఏ బార్ని ఎలా రాస్తామో చూసేయండి. ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ అంతా 2, యాంగిల్ అంతా 60, తీటాని ఆనుకున్నది కాజ్ కాంపనెంట్. సో 2 cos 60 degrees ఏ డైరెక్షన్లో ఉంది? ఐ క్యాప్ ప్లస్ 2 sin 60 degrees ఏ డైరెక్షన్లో ఉంది? జే క్యాప్. మీరు cos 60 sin 60 వాల్యూస్ రాసేస్తే రాసుకోవచ్చు. cos 60 is 1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఐ క్యాప్ ప్లస్ sin 60 √3/2, 2 క్యాన్సిల్ అయిపోయింది, √2 జే క్యాప్, √3 జే క్యాప్. ఇది ఏ బార్. నెక్స్ట్ బి బార్ని కనుక రాసుకుంటే బి బార్ని ఎలా రాస్తాము? బి బార్ని చూడండి ఒకసారి. బి బార్ ఇజ్ ఈక్వల్ టు బిఎక్స్ cos 60 degrees. bx value is magnitude is 2 cos 60 degrees ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ప్లస్ 2 sin 60 degrees ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ జే క్యాప్. ఇది కొంచెం జాగ్రత్త చూసుకుంటే చాలు, మైనస్ జే క్యాప్. సో 2 cos 60 1/2, 2 క్యాన్సిల్ అయిపోయింది, ఐ క్యాప్. నెక్స్ట్ 2 sin 60 √3/2, 2 క్యాన్సిల్, మైనస్
√3 j cap. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి రాయడమే. సో r bar is equal to a bar plus b bar. a bar ఎంత I cap plus √3 j cap ప్లస్ I cap మైనస్ √3 j cap. ఈ రెండు 0 అయిపోతాయి కదా. సో r bar ఎంత వచ్చింది అంటే 2 I cap. I cap ప్లస్ I cap 2 I cap. మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే 2, డైరెక్షన్ కావాలి అనుకుంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో అర్థమైందా? నెక్స్ట్ ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ ది వెక్టార్స్ షోన్ ఇన్ ఫిగర్. అబ్బా 4 వెక్టార్స్ ఉన్నాయి, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్. వాటన్నిటినీ రిజాల్వ్ చేసేసి కన్ఫ్యూజన్ కాకుండా రాసేసుకోవాలన్నమాట. సో ఏ బార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు దాని మ్యాగ్నిట్యూడ్ 1. సో 1 ఇంటూ ఐ క్యాప్. సో ఇది సింపుల్గా ఐ క్యాప్ రాసుకోవచ్చు. బి బార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ బై యాక్సిస్. సో బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ అంతా 3 జే క్యాప్. నెక్స్ట్ సి బార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్. సో ఇట్ హ్యాస్ టు బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. తీటా ఇక్కడ ఉంది కాబట్టి దిస్ బికమ్స్ 5 కాజ్ ఎంత 37. అప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఇక్కడ ఉంది కాబట్టి ఇటువైపు ఏమొస్తుంది అంటే 5 sin 37. హోప్ యూ అండర్స్టూడ్. ఇది వచ్చింది, ఇది ఒక వెక్టార్, ఇది పర్పెండిక్యులర్. సో ఈ పర్పెండిక్యులర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సి బార్ని ఎలా రాస్తాను చూడండి. సి బార్ ఈజ్ రిటర్న్ యాజ్ 5 cos 37. ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ ఐ క్యాప్. నెక్స్ట్ 5 sin 37 ప్లస్ జే క్యాప్. 5 sin 37 జే క్యాప్. 37 గుర్తులేదా? ప్రాబ్లం లేదు, ట్రయాంగిల్ గీసుకుంటారు, 37 రాస్తారు. ఆపోజిట్లో 3, 37లో 3 ఉంది కాబట్టి 3 ఫస్ట్ వస్తుంది అనమాట. 5 3 4 5 రాసుకుంటే cos 37 is 4/5. 5 క్యాన్సిల్ మైనస్ 4 ఐ క్యాప్. 5 37 3/5 5 క్యాన్సిల్. సో ప్లస్ 3 జే క్యాప్. ఇదేంటిది? సి బార్. నెక్స్ట్ డి బార్కి వద్దాం. డి బార్ కూడా కొంత యాంగిల్ మేక్ చేస్తోంది. తీటాని ఆనుకునున్నది ఏమవుతుంది? ఇదంతా 6 cos 53. ఇది కాజ్ కాంపోనెంట్ అయినప్పుడు పర్పెండిక్యులర్ ఇక్కడ వస్తుంది మనకి, ఇది పర్పెండిక్యులర్. సో ఇటువైపు ఏమొచ్చింది అంటే 6 sin 53. 6 sin 53 అయిపోయింది, రాసుకోవడమే. ఇంకా బి బార్ ఇజ్ ఈక్వల్ టు డి బార్. డి బార్ ఇజ్ ఈక్వల్ టు, సో డి బార్ ఇజ్ ఈక్వల్ టు 6 cos 53 ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. 6 cos 53 ఈజ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో మైనస్ ఐ క్యాప్. 6 sin 53 అలాంగ్ నెగిటివ్ వై యాక్సిస్. సో 6 sin 53 అలాంగ్ నెగిటివ్ వై యాక్సిస్ మైనస్ జే క్యాప్. sin 53 వాల్యూ తెలీదా? దానికి కూడా ట్రిక్ ఉంది. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోండి. 53 ఇక్కడ ఇవి రెండు జస్ట్ ఎక్స్చేంజ్ అవుతాయి. 5 ఇక్కడ కామన్, ఇక్కడ 4, ఇక్కడ 3 వస్తుంది అంతే. ఈ ట్రిక్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో కావాలంటే దాన్ని ఫాలో అవ్వండి. cos 53 is 3/5. సో 6 into 3/5 మైనస్ ఇక్కడ తీసేసుకుందాం ఐ క్యాప్. మళ్ళీ మైనస్ 6 into sin 53 4/5. సో మైనస్ 6 into 4/5 జే క్యాప్. ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసేయాలన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేయాలి. రిజల్టాంట్ అంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్. ఇప్పటి వరకు మనం ఇదే కదా మోడల్, సేమ్ మోడల్ రిపీటెడ్గా చేస్తున్నాము. సో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఇవన్నీ కలిపి యాడ్ చేసేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది నేను హోంవర్క్గా ఇస్తున్నాను. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్స్లో పెట్టండి. కరెక్టా రాంగా ఖచ్చితంగా చెప్తాను నేను. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. బికాస్ నోట్స్ కానీ నోట్స్ పీడిఎఫ్ అన్నా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అయినా అన్నీ మనం ఇందులోనే పేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.